సీసీటీవీ ఫుటేజ్ ద్వారాగా రామరాజు ముందు వల్లి ఆడిన నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయట పెట్టేసిన నర్మద. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వల్లి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి పని చేశావు? నాకు చెప్పకుండా ఇలా ఎందుకు చేశావని ప్రేమని నిలదీస్తాడు. ప్రేమగా తిడుతూ ఉంటాడు. ధీరజ్ అయితే నన్ను క్షమించరా, నిజంగానే నీకు చెప్పకుండా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నీకు కారు కొనివ్వాలని ఆలోచనలోనే ఉన్నాను, కానీ వీడు మాట్లాడే మాటలు తప్పుగా ఉన్నాయని అర్థం చేసుకోలేకపోయాను. అసలు పిచ్చిదాన్లా అలా ఎలా ఆలోచిస్తావే? నా గురించి ఎంత రిస్క్లో పడ్డావో చూసావా? నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే నీ జీవితం ఏమైపోయేది? ఇంకొకసారి ఇలా పిచ్చి వేషాలు వేసి నాకు చెప్పకుండా ఇలాంటి తెంగర పనులు కనుక చేశావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మెత్తగా ప్రేమగా మందలిస్తూ ఏడుస్తున్న ప్రేమని ఓదారుస్తూ ధీరజు ఇంటికి తీసుకుని బయలుదేరతాడు. అలా ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఏంటని నర్మద అడుగుతూ ఉండగా జరిగిందంతా కూడా చెప్తుంది. ప్రేమ అయితే సరే ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, ఈ మధ్యకాలంలో నాకు చెప్పకుండానే నువ్వన్నీ చేస్తున్నావు. ఈ అక్క నీకు పరాయిదైపోయింది కదా? అదేమీ లేదక్క, నువ్వు ఇబ్బంది పడకూడదు, నా కారణంగా నువ్వు చిక్కుల్లో పడకూడదని ఇలా చేశానంతే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ప్రేమ అయితే. ఇక అలా వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ, నువ్వు రాలేదనే టెన్షన్లో అసలు విషయాన్ని మర్చిపోయాను. నేనైతే నా వంతు ప్రయత్నం చేశాను. నేను వల్లి అక్కని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వల్లి అక్క ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక నా నుంచి తప్పించుకోలేదు. తను ఆడిన నాటకాలన్నీ కూడా బయటపడిపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే సాక్ష్యాన్ని సంపాదిస్తాను. ఆ డాక్టర్ ఎవరో ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. సాక్ష్యాలు నా దగ్గరికి వస్తున్నాయి. వల్లి అక్క, నువ్వేంటో నిజస్వరూపం ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాను. అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశావు. ఎంతగానో ఇష్టపడే అత్తయ్య కూడా నా మీద కోపంగా ఉండేలా చేశావు. బావగారు కూడా నాదే తప్పని అనుకునేలా చేశావు. అందరి ముందు నన్ను దోషిని చేసి నువ్వు మాత్రం చాలా తెలివిగా తప్పించుకున్నావు. ప్రెగ్నెంట్వి కాకుండానే ప్రెగ్నెంట్ అని అందరినీ చాలా బాగా నమ్మించావు అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే సుకన్య అలాగే ఇక వాళ్ళు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి పాపం ఆ నర్మద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయిందేంటి? అలా ఉంటే ఎలానే? నాకు ఎలా థ్రిల్ వస్తుంది? వసే నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి ఆ నర్మదని మరింతగా రెచ్చగొట్టావనుకో, ఏదో ఒక రోజు నీ గుట్టు బయట పెట్టేస్తుంది. అప్పుడు నువ్వు ఇంటి బయట ఉంటావు. ఏంటి అది ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశమే లేదు. ఇంకెప్పటికీ అది బయటపడదు. ఇది ఎప్పుడు నా చేతిలో కీలు బొమ్మలాగే ఉంటుంది. నువ్వు ఎక్కువగా భయపడి నన్ను భయపెట్టకు అని చెప్పేసి సుకన్యకి చెప్తూ ఉంటుంది. నీకేదో పిచ్చి పట్టింది, ఏదో మూడిందనే అనిపిస్తుంది. ఏమో ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య అయితే. ఈలోగా వల్లి లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత సుకన్య అంటూ ఎంతో ప్రేమగా నర్మద మాట్లాడడానికైతే వస్తుంది. ఏంటి ఇది ఎంత ప్రేమగా మాట్లాడుతుంది ఏంటి సుకన్య, ఏం చేస్తున్నావు? మా వల్లి అక్కయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? పాపం ప్రెగ్నెన్సీ పోయింది కదా, పాపం చాలా బాధపడుతుంది వల్లి అక్కయ్య. నేను చేసిన పొరపాటు వల్ల వల్లి అక్కయ్య కడుపులో బిడ్డని పోగొట్టుకుని తల్లిగా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. బావగారి కన్నా వల్లి అక్కయ్య ఎక్కువ బాధపడుతుంది. దానికేం బాధ ఉంటుంది? ఏంటి? ఏమీ లేదు, బాధపడుతుందనే చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య. అయినా ఇదేంటి ఇంత మెత్తగా మాట్లాడుతుంది? అమ్మో, దీని దగ్గర మాత్రం బయటపడకూడదు. ఎట్టి పరిస్థితిలోని కూడా బయటపడ్డాను అంటే నన్ను ఇక వదిలిపెట్టదు. నిజం తెలుసుకునేంత వరకు ఇక నన్ను తరుముతూనే ఉంటుంది. పైగా ఆటో నడిపింది కూడా నేనే. ఏ మాత్రం నన్ను గుర్తుపట్టినా ఇంకా నన్ను చంపేస్తుంది బాబోయ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి వల్లి అక్కయ్య గురించి ఎలా ఉంది ఏంటి తెలుసుకుందామని నిన్ను అడుగుతూ ఉంటే నువ్వెందుకు అంతగా కంగారు పడుతున్నావు? నాకు
పొద్దున్న ఆఫీస్ పని ఉండడంతో చాలా బిజీ అయిపోయాను. రాత్రి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. నాకు వల్లి అక్కయ్య గురించి అడగడానికి టైమే కుదరలేదు. వల్లి అక్కయ్య కూడా నాకు కనిపించలేదు. అందుకనే నిన్ను అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే బాగానే ఉంది, దానికే అది బాగానే ఉంది, నన్ను మాత్రమే మధ్యలో ఇరికించేసింది అని చెప్పేసి అనుకుంటూ సుకన్య తప్పించుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళవే, ఈ ఇద్దరూ కలిసి ఎంత దూరం తప్పించుకుని పారిపోతారో మీ గురించి నిజాలు బయటపడే సమయం వచ్చేసింది. ఇక వల్లి అక్కయ్య గురించి ఖచ్చితంగా ఈరోజు మావయ్య గారికి తెలిసేలాగే చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మద. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే వేదవతి ప్రేమ దగ్గరికి వస్తుంది. ఏంటే ఎక్కడికి వెళ్ళావు, అయినా మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతుండగా, ఏంటత్త ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేదానివి అలా కసురుకుంటూ మాట్లాడుతున్నావేంటి, ఏం చేయమంటావు, అతి ప్రేమ పెంచుకుంటే నాకే వెన్నుపోటు పొడుస్తున్నారు, మీరు నన్నే బాధ పెట్టే పనులు చేస్తున్నారు, అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? మేమేం చేశామత్తా, ఏం చేశావో నీకు తెలీదు, అలాగే ఆ గవర్నమెంట్ ఉద్యోగికి తెలియదు. ఇక తనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని ఎవరి మీద ఎలాంటి నింద వేసినా పర్వాలేదు అనుకుంటుంది. కానీ నేను ఊరుకుంటానా? నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది. వల్లి మీద అంత పెద్ద నింద వేయడం కరెక్ట్ కాదు, ఆ విషయం తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నర్మద అక్కడ ఉండగానే వంక పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. నిజం నిప్పు లాంటిదని మీరే అన్నారు కదా, ఆ విషయం బయటపడే సమయం వచ్చేసింది. బయటపడిన తర్వాత ఎంత నిప్పు లాంటిదో, మీ పెద్ద కోడలు ఎంత నిప్పో మీకే తెలుస్తుందిలే. మళ్ళీ అదే మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతానని చెప్పేసి వేదవతి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటక్క, ఏం జరుగుతుంది? నేను ఈ డాన్స్ కాంపిటీషన్లో పడి నీ విషయాన్ని పట్టించుకోలేదు, అసలు ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రేమ. అయితే ప్రేమ అడిగేసరికి నర్మద ఇక తీసుకువెళ్ళిన రిపోర్ట్స్ గురించి, అక్కడి డాక్టర్ చెప్పిన నిజం గురించి, అలాగే మరో సీనియర్ డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ ద్వారాగా వల్లికి అబోర్షన్ చేసిన డాక్టర్ గురించి ఇవన్నీ కూడా అడిగినవి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఆ డాక్టర్ అయితే నిజాన్ని ఒప్పుకుంది, కానీ నేనే చేశానని ఎవరితో చెప్పొద్దని. అసలు వల్లి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు వెళ్ళి తన కూతురు కాపురం నిలబెట్టమని ఆ డాక్టర్ కాళ్ళు పట్టుకున్నారంట. అందుకనే డాక్టర్ అబద్ధం చెప్పింది. ఆ అబద్ధాన్ని వల్లి అక్కయ్య కంటిన్యూ చేస్తూ ఇంకెంతకు మించి దాయలేక నిందని నా మీదకు తోసేసి ప్రెగ్నెంట్ పోయిందని అందరినీ నమ్మించి మోసం చేసింది. మరి విషయాన్ని బయట పెట్టొచ్చు కదా. నిజమే, ఆ విషయాన్ని చెప్పడానికి నేను ట్రై చేశాను, కానీ అత్తయ్య వినడానికి సిద్ధంగా లేదు. ఏదైనా సాక్ష్యాలు లేకుండా ఎవ్వరూ వినరు కదా, ఆ సాక్ష్యం గురించే ఎదురు చూస్తున్నాను. వల్లి అక్కయ్యకి అబోర్షన్ చేశానని ఒక డాక్టర్ మనతో చెప్పింది. ఆ రోజు ఆ డాక్టర్ని చూస్తేనే నాకు డౌట్ వచ్చింది. అది ఒక తెంగరం ఆలోకంలా కనిపించింది. అది డాక్టర్ అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఇంకా అక్కడేం జరుగుతుందో అర్థం కాక నా కారణంగా నిజంగానే వల్లి అక్కయ్య కడుపు పోయినట్టు, అలాగే నన్ను వల్లి అక్కయ్య క్షమించమని వీళ్ళందరినీ అడగడం, ఇదంతా చూసి నాకే అంత అయోమయంగా అనిపించింది. వల్లి అక్కయ్యలో ఇంత మార్పు ఏంటో అర్థం కాక అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది, ఆ డాక్టరు నిజంగా డాక్టర్ కాదు, ఎవరినో కావాలని తీసుకొచ్చి నాటకం ఆడించారని అర్థమవుతుంది. కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు. డాక్టర్ని నేను అడిగాను, సీనియర్ డాక్టర్ని అడిగితే ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఎలాగైనా సరే మీకు తెప్పించి ఇస్తానని చెప్పారు. అది కష్టమే, కానీ తీసుకొస్తాను. ఇది చాలా పెద్ద ఫ్రాడ్లా కనిపిస్తుంది. మా హాస్పిటల్ ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందని బయటికి తెలిస్తే హాస్పిటల్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇదేంటో మీ అంతటి మీరు తెలుసుకోండి, మా ప్రయత్నం మేం చేస్తామని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడం అయితే జరిగింది. డాక్టర్ కూడా ప్రయత్నిస్తానన్నారు కాబట్టి తప్పకుండా సాక్ష్యం దొరుకుతుంది. ఈలోగా సుకన్య ఉంది కదా, ఏదో రకంగా అది నోరు జారుతుంది, దాని ద్వారాగా మిగతాదంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుంది నర్మద. అక్క, ఈసారి మాత్రం వల్లి అక్కయ్యని అస్సలు వదిలిపెట్టకూడదు. చాలాసార్లు చాలా రకాలుగా మనం బుద్ధి చెప్పాము, ఎన్నో ప్రయత్నాలు చేశాం వల్లి అక్కయ్యని మార్చడం గురించి. చివరకు బావగారికి కూడా నిజం తెలిసేలా చేస్తే ఇప్పుడు బావగారే మనల్ని అసహించుకునే పరిస్థితికి వల్లి అక్కయ్య తీసుకొచ్చిందంటే ఇక తనలో మార్పు రాదు. తను ఇలా మోసం చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ గురించి అబద్ధమాడి మావయ్య గారిని ఇంట్లో అందరినీ నమ్మించిందంటే ఆ విషయం చిన్న విషయం కాదు.
ఇంక ఈ విషయంలో మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. అలాగే నిర్ణయించుకుంటారు కూడా ఇద్దరు. అయితే ఇక్కడ చూస్తే ఇక వేదవతి అయితే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అర్థం కావడం లేదు. ఈయన చూస్తే చాలా బాధపడుతున్నారు. వల్లికి ప్రెగ్నెన్సీ పోయిన దగ్గర నుంచి బాధపడుతూనే కనిపిస్తున్నారు. ఏదో పైకి అందరితో కలిసి మాట్లాడుతున్నారు కానీ ఇక ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎప్పటికీ ఈ బాధ తీరుతుందో, మళ్ళీ ఎవరు ఈ ఇంటికి వారసులను ఇస్తారో ఏంటో అని చెప్పేసి వేదవతి అనుకుంటూ అసలు ఎందుకు నర్మద ఇలా మారిపోయింది, నర్మద మాటల్లో ఎందుకు ఇలాంటి మార్పు కనిపిస్తుంది, అసలు నర్మద ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు, అలాంటి నర్మద వల్లి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, వల్లికి ఇక అబద్ధాలు చెప్పడం మోసం చేయడం అలవాటే, కాదని అనడం లేదు, కానీ ప్రెగ్నెన్సీ విషయంలో వల్లి మోసం చేయదు, కానీ నర్మద మాత్రం మోసం చేసిందని అంటుంది. ఇదంతా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక్కడ చందు కూడా చాలా బాధపడతాడు. వల్లి విషయం తలుచుకుంటూ వల్లి కడుపులో బిడ్డ పెరుగుతుందని, ఆ బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకోవాలంటూ ఆ బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నా చందు అయితే కడుపులో బిడ్డ లేదు అనే విషయం గుర్తుకొచ్చిన ప్రతిసారి కూడా చందు బాధపడతాడు. నర్మద మాటలు తలుచుకుని చాలా కోప్పడతాడు. అసలు నర్మద ఇలా చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కుటుంబంలో అందరి కోసం ఆలోచించే నర్మద వల్లి ప్రెగ్నెన్సీ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందని నేను అనుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు చందు కూడా. ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ విషయంలో. కానీ ఇక్కడ సుకన్య అయితే వల్లి దగ్గరకు వస్తుంది. వసే నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఈ ఇంట్లో ఇంకేదో జరుగుతుందని భయంగా ఉందే. నీ తోటి కోడలు నర్మద అంత తేలిగ్గా వదిలేలా ఏమీ లేదు. నువ్వు ఏం చేశావో తెలీదు, కానీ నీ తోటి కోడలు మాత్రం నిజం బయట పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. ఏంటి పిచ్చిదాల్లా మాట్లాడతావు? నిజం ఎలా తెలుస్తుంది? ఎట్టి పరిస్థితిలోని తెలీదు. మనం తీసుకొచ్చిన డాక్టరు ఫేక్ డాక్టర్ అని తెలీదు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ లేదని ఎవ్వరూ చెప్పరు. అలాంటప్పుడు ఆ నర్మద ఎలా నిజం కనిపెడుతుంది? ఆ నర్మద బాగా చదువుకుంది, దేన్నైనా చాలా తెలివిగా మేనేజ్ చేస్తుంది, మనలా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా నిజం కనిపెట్టే తీరుతుంది అనిపిస్తుందే బాబు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. అసలే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడే నాకు ప్రెగ్నెన్సీ లేదని చెప్పిన తర్వాత కాస్త రిలీఫ్గా ఉంది. లేకపోతే ఎప్పుడు ఎలా నిజం బయటపడిపోతుందని రోజు టెన్షన్ పడుతూనే ఉండేదాన్ని. ఇప్పుడు నా ప్రశాంతతని పాడు చేయకని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. ఈలోగా డాక్టరు నర్మద్కి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు సీసీటీవీ ఫుటేజ్ అడిగారు కదా, మేము తెప్పించాము. కాకపోతే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎవరికి ఇవ్వరు. నేను రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ పంపించారు. మీరు చూస్తారా అని చెప్పేసి మీకు పంపిస్తున్నాను, చూడండి. కాకపోతే మీరు అది చూసిన వెంటనే చాలా పెద్ద షాక్ అవుతారు. అసలు ఆవిడ డాక్టరే కాదు, మాకు ఇక్కడ పనిచేసే లేడీని వాళ్ళు మిమ్మల్ని డాక్టర్గా నమ్మించారు. ఆ లేడీకి ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉంటాం, కానీ ఆవిడ ఇలాంటి పనులు చేయడం మాత్రం మానదు. తనని నేను ఎప్పుడూ తిడుతూనే ఉంటాను. ఏదో ఒక రోజు పెద్ద యాక్టర్ని అవుతానంటూ మా అందరినీ బెదిరిస్తూ ఉంటుంది. అక్కడికి నేను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమని కూడా వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే అది ఇలాంటి పనులు చేస్తూనే ఉంటుంది. ఆవిడే డాక్టర్గా మీ ముందుకు వచ్చింది అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి నర్మద షాక్ అవుతుంది. సరే సీసీటీవీ ఫుటేజ్ పంపించండి అని చెప్పేసి డాక్టర్ని అనేసరికి డాక్టర్ సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వల్లి, ఆ డాక్టరు, అలాగే సుకన్య, ఇక భాగ్యం అందరూ కలిసి ఆడిన నాటకాలు మొత్తం బయటపడిపోతాయి. అలా ఇక అన్ని నాటకాలు బయటపడిపోవడంతో మావయ్య గారు అంటూ గట్టిగా పిలుస్తుంది. ఏమైంది? ఈ నర్మదకి ఏమొచ్చింది? మావయ్య గారు అంటూ గట్టిగా పిలుస్తుంది. ఏమైంది? ఏమోనే బాబు, ఏమైందో ఏంటో ఈ నర్మద గట్టిగా అరిచిందంటే నీకేదో మూడిందనిపిస్తుంది. నువ్వు ఉండవే అని చెప్పేసి కప్ప బయటకైతే వస్తారు అందరూ. ఏమైందమ్మా నర్మద, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఆ వీడియోనైతే అక్కడ రామరాజు చేతిలో పెడుతుంది. అదంతా చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. వల్లి అంటూ గట్టిగా కేక్ వేసేసరికి ఏమైందండి? ఎందుకింత మోసం చేశావు? ప్రెగ్నెంట్వి కాకుండానే ప్రెగ్నెంట్ అని నమ్మించి పైగా
ప్రెగ్నెన్సీ ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి కడుపు పోయినట్టుగా మమ్మల్ని అందరినీ బాధ పెడతావా? అసలు ఎంత ధైర్యం? ఈ రామరాజు కుటుంబాన్నే మోసం చేస్తావా? ఒక ఆడపిల్లకి తల్లి కావడం అనేది ఎంతో వరం. అలాంటి విషయంలో ఇంత పెద్ద అబద్ధం ఆడతావా అని చెప్పేసి రామరాజు అనేసరికి, ఏంటండి మీరు మాట్లాడేది? ఈ నర్మద ఎప్పుడూ అంతే, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఏంటి వేదవతి, ఒక్కసారి చూడు, ఇందులో చూస్తే నీకే తెలుస్తుంది. వల్లి ఇప్పటి వరకు ఇంటి దేవత అనుకున్నాను. ఎప్పుడూ అబద్ధం ఆడడం, మోసం చేయడం తెలియదనుకున్నాను. నర్మద మీద, ప్రేమ మీద ఎన్నోసార్లు కోప్పడ్డాను. కానీ వల్లి విషయంలో ఎప్పుడూ నేను తప్పుగా ఆలోచించలేదు. వల్లిని ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. కానీ వల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఆ వీడియో అందరికీ చూపించేసరికి ఆ వీడియో చూసిన చందు అలాగే వేదవతి కూడా షాక్ అవుతారు. వేదవతి అయితే ఆ వీడియో చూసిన వెంటనే నర్మదని కొట్టిన విషయం గుర్తుకొస్తుంది. అలాగే చందు కూడా నర్మదని అవమానంగా మాట్లాడతాడు. అసలు తోటికోడలు అంటే ఎంతో ఇష్టంగా చూడాలి. అసలు తను చేసిన పాపాలని, తను చేసిన మోసాల్ని గుర్తుపెట్టుకుని కడుపులో బిడ్డనే చంపేసే మనస్తత్వం నీలో ఉందని నేను అనుకోలేదు అంటూ ఆ రోజు చందు మాట్లాడిన మాటలు తనకే గుర్తుకొస్తాయి. నర్మదని అపార్థం చేసుకున్నందుకు చందు తలదించుకుంటాడు. ఇంతగా మోసం చేసిన తన భార్యని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వకూడదని, ఇక ఇన్ని మోసాలు చేసే వల్లిని నేను భరించలేను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు చందు. అయితే ఏమైందిరా, ఇన్ని మోసాలు అంటే నాకు అర్థం కావడం లేదు. లేదు నాన్న, ఈ విషయం బయటపడిన తర్వాత ఇంకా మిగతావి దాయవలసిన అవసరం లేదు. వల్లి కుటుంబం మనల్ని చాలా మోసం చేశారు. వీళ్ళు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు అంటూ వల్లి అలాగే భాగ్యం, ఆనందరావు చేసిన మోసాల్ని మొత్తం బయట పెట్టేస్తాడు. ఇక అలా బయట పెట్టేసరికి వేదవతి అయితే మాత్రం వల్లి చెంప పగలగొడుతుంది. చిచి, నువ్వు ఆడదానివంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. ఏ ఆడపిల్ల ఏ విషయంలోనైనా అబద్ధం చెప్తుంది, కానీ అమ్మతనంలో మాత్రం అబద్ధం చెప్పదు. అలాంటి అమ్మతనానికే కళంకం తెచ్చిన ఆడదానివి నువ్వు. నిన్ను చూడాలంటే అసహ్యం కలుగుతుంది. నువ్వు ఇంట్లో ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. నా భర్త నిన్ను భరిస్తారేమో, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా కొడుకు భరిస్తాడేమో, కానీ ఒక ఆడదానిగా నువ్వు చేసిన అన్యాయాన్ని, మోసాన్ని నేను మాత్రం క్షమించను. నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. అమ్మతనం విషయంలోనే మోసం చేసిన నువ్వు రేపొద్దున ఏ విషయంలోనైనా మోసం చేస్తావు. ఇప్పటి వరకు ఎన్నో మోసాలు చేసి మా కుటుంబాన్ని నువ్వు నవ్వుల పాలు చేశావు. నా కూతురి భవిష్యత్తునే నాశనం చేయాలని చూశావు. ఆ విషయాన్ని కూడా కడుపులో దాచుకుని నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు కడుపుతో ఉన్నావని అన్నీ మర్చిపోయి నిన్ను ప్రేమగా చూసుకున్నాను. నీకోసం నువ్వు చేసింది తప్పని తెలియక బంగారం లాంటి నర్మద మీద చెయ్యి చేసుకున్నాను. ఈ ఇంటి కోసం, ఇంట్లో మనుషుల కోసం ఎంతగానో ఆలోచించి నర్మద మీద కూడా నేను కోప్పడ్డాను. కానీ నువ్వు మాత్రం ఇంత మోసగత్తవని తెలుసుకోలేకపోయాం. నువ్వు ఈ ఇంట్లో ఉంటే మీ అమ్మకు, నీకు, మీ నాన్నకి అవకాశాల మీద అవకాశాలు ఇచ్చిన వాళ్ళమే అవుతాం. మిమ్మల్ని క్షమిస్తూ పోతూ ఉంటే మా ఇంట్లో ఇక ఎవ్వరూ మిగలమని అర్థమవుతుంది. నువ్వు ఒక్క క్షణం నా కంటి ముందు కనిపించడానికి లేదు. అవును, మా అమ్మ చెప్పింది నిజమే. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పేసి చందు ఊహించని షాక్ అయితే ఇస్తాడు. నాన్న, తనని వెళ్ళిపోమని చెప్పండి. తను నా కంటికి కనిపించకూడదు. తను ప్రెగ్నెంట్ అని నాటకమాడి ఈ ఇంట్లో అడుగుపెట్టింది. నేను ఈ ఇంటికి రావద్దని తన ఇంట్లో వదిలేసి వస్తే ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఇంట్లో అడుగుపెట్టి ఆ నాటకం బయట పడిపోకుండా ఇక ఆ నేరాన్ని నర్మద మీదకి తోసేసి అందరి ముందు నర్మదని దోషిగా నిలబెట్టింది. అందుకే తను ఈ ఇంట్లో ఉండకూడదు. ఇక తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అన్ని నిజాలు తెలిస్తే మీరు తట్టుకోలేరు. మీరు ఏరి కోరి తెచ్చిన సంబంధం కాబట్టి తను తప్పు చేసిందంటే మీరు భరించలేరని ఇన్నాళ్ళు నేను కడుపులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు తనను భరించడం అని చందు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తాడు. వేదవతిని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పి అంటూ ఉండగానే, వెళ్ళిపోమ్మా, నువ్వు ఏం తెచ్చుకున్నావో అవన్నీ పట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి ఒకే ఒక్క మాట మాట్లాడతాడు రామరాజు. ఇక దాంతో వల్లికి నోరెత్తే అవకాశం కూడా ఉండదు. వల్లి గురించి సాక్ష్యాలతో సహా నర్మద బయట పెట్టేయడంతో ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది.
నర్మదా నువ్వైనా చెప్పని చెప్పనేసరికి లేదు. నువ్వు నన్నే ఇంట్లోంచి బయటికి గెంటిచ్చేయాలి అనుకున్నావు. అలాంటప్పుడు నీ మీద జాలిపడి నా కాపురాన్ని నేను నాశనం చేసుకోలేనని నర్మద కూడా చెప్పేస్తుంది. అలా ఊహించిన షాకు వల్లికి ఎదురవ్వబోతుంది. సాక్ష్యాలతో సహా నిజం బయటపడిపోవడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? వల్లి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.